అమరావతి డెవలప్మెంట్ విషయంలో, రాష్ట్ర పరిపాలన విషయంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఒకటి కాదు, బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ తాజాగా మంత్రి నారాయణ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇప్పటికే అమరావతి భూముల విషయంలో కానీ, రాజధాని రైతులు ఆయన వెళ్ళి కలవడం కానీ పెద్ద రచ్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గారిది విజను, జగన్ది మావిగన్ను, బోత్ ఆర్ నాట్ సేమ్ అంటున్నారు. ఆ విజన్ ఏంటంటే అమరావతి, మావిగన్ను అనేది వర్కౌట్ అవ్వదు, అలాగే ఇక్కడ అమరావతితో మావిగన్ను పోల్చలేము అనేది ఇండైరెక్ట్గా చెప్పారు మంత్రి నారాయణ. అంతేకాదు జగన్ మీద ఫైర్ అయ్యారు. ఎందుకంటే ఈ రైతుల విషయంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇవన్నీ. ఎందుకంటే రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించలేదని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుంటున్నారన్న ప్రచారంలో కూడా వాస్తవం లేదు. రాజధాని కోసం భూములు ఇచ్చిన ప్రతి రైతుకు కూడా ఫ్లాట్స్ ఇచ్చేసాం. జగన్ పనుగట్టుకుని అమరావతి మీద అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. ఏసీ రూముల్లో కూర్చొని మాట్లాడడం కాదు, బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది అంటూ గట్టిగానే క్లారిటీ ఇచ్చారు. అసలు మావుగానే ఎక్కడుందో తెలియదు, అమరావతి మాత్రం కనిపిస్తుంది, వచ్చి చూడండి అనేది. కాకపోతే ఇక్కడ ఫ్లాట్లు ఇచ్చేశారు, కరెక్టే, వాళ్ళు కూడా చెప్తున్నారు. ఫ్లాట్లు రిటర్న్గా ఇచ్చారు అంతే, అంటే పేపర్ మీద కనిపిస్తున్నాయి. ఆ ఫ్లాట్లు ఎక్కడున్నాయో వాళ్ళకి తెలియదు అంటున్నారు రైతులు. మరి దానికి సమాధానం చెప్పాలి మంత్రి గారు. ఫ్లాట్లు ఇచ్చేసిన ఫ్లాట్లు ఎక్కడున్నాయి అనేది మాకు తెలియట్లేదని మొన్న గ్రామ సభల్లోనే అధికారులు ముందే ప్రశ్నించారు కదా రైతులు. ఇచ్చేసిన ఈ పేపర్ల మీద డాక్యుమెంట్ రూపంలో ఇస్తే ఎలా కుదిరింది? ఇంతకుముందు జగన్ చేసిన తప్పు కూడా అదే. చాలామందికి ఇండివిజువల్ హౌసెస్ ఇస్తామని చెప్పి అప్పుడు జగన్ అన్న కాలనీలు అని కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఆ పత్రాలు ఇచ్చారు కానీ, ఆ డాక్యుమెంట్లు ఇచ్చారు కానీ వాళ్ళకి ఆ ఇల్లు ఎక్కడున్నాయో తెలియదు. ఇప్పుడు ప్రభుత్వాలు చేసే పనులు అయ్యే, ఆయన అదే తప్పు చేశారు, ఇప్పుడు వీళ్ళు అదే చేస్తారు. కాకపోతే వీళ్ళ అమరావతి రైతుల విషయంలో కాకపోతే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటి, ముందు ఇచ్చిన ఫ్లాట్లకు సంబంధించిన డిమాండ్లు ఏంటి ఉన్నాయి అవన్నీ పరిష్కరించండి, ఇస్తానన్నమాట నిలబెట్టుకోండి, అప్పుడు మేము ఇస్తామని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ భూ సమీకరణ చేయాలనుకున్నారు, కానీ ఇప్పుడు భూ సేకరణగా మారబోతుంది అనేది. ఏది ఏమైనా జగన్ దగ్గరికి రైతులు రావడం, జగన్ ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం, ఇదంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అలాగే మంత్రుల్లో కానీ నాయకుల్లో కానీ కాస్తంత అలజడి రేపుతుందంటూ అనిపిస్తోంది. అందుకే ఈ తరహా వ్యాఖ్యలు అయితే మొదలయ్యాయి.